ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం నందు లోక కళ్యాణార్థం లక్ష్మీ నరసింహస్వామి వారి అభిషేకం సుదర్శన యాగం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి తెలిపారు. పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అనుగ్రహ శక్తిపీఠమందు ఆదివారం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం నిర్వహించిన శ్రీ సర్వకాము ప్రద సుదర్శన లక్ష్మీ నరసింహ యాగం భక్తిరస భరితంగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తులకు వివిధ రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపించడంతో పాటుగా సుమారు 21 పండ్ల రసాలతో స్వామివారిని చక్కగా అభిషేకించారు. అనంతరం ద్విసహస్ర కళ్యాణ చక్రవర్తి బ్రహ్మశ్రీ త్రినాథ చక్రవర్తి ఋత్విక బృందం సన్నిధిలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శ్రీ సర్వకామప్రద సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞాన్ని చక్కగా జరిపించారు. ఈ సందర్భంగా సుమారు 54 రకాల విశేష పరిమళ ద్రవ్యాలను హోమగుండంలో అగ్నికి ఆవాహన చేసి ఆపై మహాపూర్ణాహుతిని గావించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నరసింహునికి జరిపించిన పుష్పార్చన తులసి దళార్చన ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని నమో నారసింహ అంటూ లక్ష్మీ నరసింహుణ్ణి మనసారా వేడుకుంటూ హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కర్మ 1000 మంది 1,00,000 మంది కోటి మందిలో ఉన్నా సరే నీవు వెతుక్కుంటూ చేసినటువంటి దోషాలు ఏవైనా ఉంటే అటువంటి పాప కర్మలన్నీ కూడా ఈ లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్తుంది శాస్త్రం. సుదర్శన లక్ష్మీ మహాలక్ష్మీ దేవి వారికి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని చెప్తుంది శాస్త్రం. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆలోచిస్తూ ఆ స్వామి నామాన్ని 108 సార్లు జపం చేసుకోండి. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం వరదం సర్వలోకం సింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం స్వాహా సింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం వరదం సర్వలోకం సింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం స్వాహా
రాలేదు ఎవరైనా తీసారా చూసింటే బాగుండేది అదే అనుకున్నా. దారిలో నడుస్తున్నప్పుడు ఎన్నో రకాల సూక్ష్మ క్రిములు మనం తొక్కి వాటన్నిటినీ కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి. అటువంటి సమయాన మనం అజ్ఞానంతో జ్ఞానం స్పృహ లేకుండా చేసినటువంటి పాపాలన్నీ కూడా పాపం జాతస్య యస్య భూమి వర్తతో మే తస్య తత్పాపమానీభిరహం పునః శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మన పీఠంలో పెళ్ళూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠంలో ఈరోజు అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు విశేషంగా సుదర్శన యాగాన్ని నిర్వహించడం అత్యున్నతమైనటువంటి బ్రహ్మశ్రీ మన త్రినాథ చక్రవర్తి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా ఈరోజు భక్తాదులందరికీ కూడా కనుల పండగగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి యొక్క యాగాన్ని పరిపూర్ణంగా చేస్తూ ఉన్నారు. ఇంకా సేపట్లో మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క యాగాన్ని మన దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటల యందు అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా నారసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసి అదేవిధంగా పూర్ణాహుతి సమర్పిస్తున్నారు. భక్తాలందరికీ కూడా చక్కగా స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై జ్వాలాముఖి జై నారసింహ. సహస్రాదిత్య సంకాసం సహస్రవదనం ప్రభుం సహస్రాదో సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ. శ్రీ సర్వకామప్రద సుదర్శన లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క యాగము మన పెళ్ళూరు గ్రామంలో మన జ్వాలాముఖి పీఠంలో వేంచేసి ఉన్న సుదర్శన లక్ష్మీనారసింహస్వామి వారికి స్వామివారి యొక్క విశేషమైనటువంటి అమ్మ అనుగ్రహం చేత నారసింహస్వామి లక్ష్మీ సమేతుడు ఇక్కడ వేంచేసి సుదర్శన లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క యాగము లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం చక్కగా ప్రపంచ శాంతి యుద్ధ భయాలు నెలకొని ఉన్నటువంటి యొక్క సమయాన ప్రతి ఒక్కరూ కూడా జనులందరూ కూడా సుభిక్షంగా శాంతంగా రక్షణగా ఉండాలని చెప్పి సంకల్పంతో గొప్ప దృఢ సంకల్పం చేసుకొని లోక కళ్యాణార్థం సుదర్శన లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క మూలమంత్రాలతో హోమం చేస్తూ విశేషమైనటువంటి పూర్ణాహుతి ఇప్పుడు జరుగుతున్నది. స్వామివారికి ఉదయాన్నే విశ్వక్సేనారాధన, శుద్ధి పుణ్యాహవాచన, రక్షాసూత్ర పూజ, అజస్ర దీపారాధన, చక్కగా శ్రీవారికి తిరువంజన సేవ, నానా రకాల ఫల పుష్పాలతో పుష్పరసాలతో ఫలరసాలతో చక్కగా అభిషేకము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, కొబ్బరి నీళ్లు, చక్కగా పసుపు, కుంకుమ, చందనం ఈ యొక్క ద్రవ్యాలతో అన్నిటితో కూడా అభిషేకం గావించుకొని
విశేషమైనటువంటి అర్చనలు పూర్తి చేసుకుని అలంకృతుడై ఉన్నటువంటి సుదర్శన లక్ష్మీ నరసింహస్వామిని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకుంటూ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విశేషమైనటువంటి యాగంలో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, భూ సూక్తం, మన్యు సూక్తం, ఏకాక్షర సూక్తాలతో సుదర్శన మూలమంత్రంతో, నారసింహుని యొక్క మూలమంత్రంతో, మహాలక్ష్మీదేవి యొక్క కమలాత్మికమైనటువంటి మహాలక్ష్మీదేవి యొక్క మూలమంత్రాలతో ఇక్కడ స్వామివారికి యాగం చేసి ఇప్పుడు విశేషమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా పూర్ణాహుతి సమర్పించబోతున్నటువంటి శుభ సమయాన భక్తాదులందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కాలే వర్షిత పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు శుభగుం శుభం.